అందుకోవడానికి పాదపీఠాన్ని సమర్పిస్తారు. పూజకున్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మనోసంబంధం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు 16 ఉపచారములు చేసేసారా, చేయలేదా? 16 ఉపచారముల యందు మనసు నిలబడిందా, నిలబడలేదా? మీరు 16 ఉపచారములు చేస్తున్నప్పుడు ఎంత సమయం పడుతుందో అంత సమయంలోనూ చేయగలిగారా? అది ఏదో పుస్తకంలో పాఠ్య ప్రణాళిక అప్పజెప్పినట్టుగా చేసిన పూజ నిజమునకు తంతు. నేను క్షమింపబడెదనుగాక. ఏది పూజ? మనసు ఏ ఉపచారం దగ్గర నిలబడిందో అది పూజ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆయన ఒక రోజున పూజ చేస్తూ ఒక ఉపచారం దగ్గరే ఒళ్ళు మరిచిపోయి చేశాడు. ఉదాహరణకి భగవంతుడికి ఆసనం ఇచ్చిన తరువాత ఉపచారం ఏమొస్తుంది? పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. పాదయోహో పాద్యం అంటే మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటాం. కాళ్ళు కడుక్కోండి అని అక్కడ ఒక బిందో ఓ కలశో అక్కడ పెట్టి మీరు కడుక్కోండి అనరు. పాద్యమిచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇంటి యజమానురాలు కలశతో నీళ్లు పోస్తుంటే ఇంటి యజమాని ఆయన పాదములు కడుగుతాడు. ఎందుకని అంటే భాగవతంలో అజామీలోపాఖ్యానంలో చెప్తారు, ఈ సమస్త బ్రహ్మాండమునందుండేటటువంటి సమస్త తీర్థముల యొక్క సారము పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ అరికాళ్ల ధూళికణములను ఆశ్రయించి ఉంటుంది. వాళ్ళ పాదములు కడిగినప్పుడు ఆ ధూళికణములతో కలిసి వచ్చినటువంటి జలం ఏదున్నదో దాన్ని యజమాని తాను చల్లుకుని ధర్మపత్ని ఆమె మీద చల్లుతాడు. అంటే సకల తీర్థస్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందారు. ఇప్పుడు పాద్యం అంటే ఆమె పొయ్యాలి, తాను కడగాలి. ఇంట్లో ఉండే మూర్తి ఎంత ఉంటుంది? అంగుష్ట మాత్రం ఉంటుంది. యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఉండే మూర్తి. ఎలా కడుగుతారు మీరు? కడగడం సాధ్యం కాదు. అలా ఆవిడ నీళ్లు పోసి మీరు కడిగారనుకోండి, మూర్తి భ్రంశమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఏ పువ్వుతోటో తీసి పాదములు కడుగుతున్నానన్న భావనతో కొద్దిగా పాదాల దగ్గర నీళ్లు చూపించి, అంటే నీళ్లతో పాదముల దగ్గర తడిపి మెత్తటి బట్ట చేత జాగ్రత్తగా మూర్తి పాదములు ఒత్తుతారు. అప్పుడు ఎంత సమయం పడుతుంది? చాలా కొద్ది సమయం పడుతుంది. మంచిదే, ఆయన మనసు పెట్టి చేశాడు. ఇంకా పరవశాన్ని పొందిందనుకోండి మనసు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అంటారు. అందులో అంటారు, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. అది మనసులో అనుభవించవలసిన సంతోషం, ఆనందం. ఈశ్వరుడు వచ్చి మీరు రమ్మన్నారని వచ్చి కూర్చున్నాడు మీరు ఇచ్చిన సింహాసనం మీద, పాదపీఠం మీద పాదములు పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు అట్లా కడిగేస్తారు ఆయన కాళ్ళు? కడగరు. మీరు ఏం చేస్తారు? ఆనందం పట్టలేక కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాను శివ, ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఇవాళ నేను మీ పాదముల జంట చూస్తున్నాను. నా జన్మ ధన్యమైపోయింది. ఒక్కసారి ఏది నా చేతులలో మీ పాదములు పెట్టండి, పట్టుకుంటాను. బలవంతంగా మీరు తీసుకోలేరు, ఆయన పెట్టాలి. గృహీత్వా హస్తాభ్యాం. ఇప్పుడు ఆయన 2 పాదములు ఎత్తి అరిచేతుల్లో పెట్టాడు. ఆయన అరికాళ్ళు తగులుతూ ఉంటాయి. పట్టుకుని ఆ పైన ఉన్నటువంటి ఉపరితలాలు చూసి ఆనందపడిపోయి గొప్ప సువాసనలు వస్తుంటే ఆ పాదాల్లోంచి శిరసి, స్వామి ఒక్కసారి తల మీద పెట్టుకోనా అని అడిగితే పెట్టుకో అంటే ఇంకొంచెం దగ్గరికి జరిగి స్థిమితంగా కూర్చుని వంగి ఆ పాదములను పైకెత్తినప్పుడు అరికాళ్లలో దివ్య చిహ్నములు ఉంటాయి. అన్నమాచార్యులు వారు కీర్తన చేస్తూ అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాబ్జములు కంటి అని. వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటారు, అరికాళ్ళు ఎలా కనపడతాయి?
రేఖామయధ్వజసుధాకలశాతపత్రవజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నైः శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. అంటే అరికాళ్ళు ఎవరికి కనపడతాయో అన్నమాచార్యులు వారు చెప్పారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన ఆ యోగమునందు ఆ ధ్యాననిష్టలో నిలబడిన వాడి కొరకు వెంకటేశ్వరుడు కూర్చుని పాదములు ఎత్తి తల మీద పెట్టుకోమంటాడు. ఆయన చూస్తాడు అరికాళ్ళలోకి, ఆయనకు కనపడతాయి అరికాళ్ళలో ఉన్న దివ్య చిహ్నములు. ఇప్పుడు ఆ పాదములు ఎత్తి తల మీద పెట్టుకున్నాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు పెట్టుకోవడానికి అదేమన్నా పీఠమా? గుండ్రంగా ఉంటుంది తల, జారిపోవు. అందుకని 4 పాదములు తల మీద పెట్టుకుని 2 చేతులతో పట్టుకున్నాడు. పరమశివుడి పాదాలు ఇటుంటే ఎడంవైపు అమ్మవారి పాదాలుంటే అరికాళ్ళు తలకి తగులుతూ ఉంటే 2 చేతులతో పాదముల యొక్క ఉపరితలములు గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు అరికాళ్ళు పాదములకు తగులుతూ ఆ తలకి తగులుతుంటే ఆనందపడిపోతూ అట్లా కొంతసేపు ఉంచుకొని అప్పుడు ఆ పాదములు కింద పెట్టి సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ మోకాళ్ళ మీద లేచి 2 పాదములు గట్టిగా కౌగలించుకొని ఆ పాదాల మీద తలపెడితే అందులోంచి వస్తున్నటువంటి దివ్యమైనటువంటి సువాసన పీల్చి మత్తెక్కిపోయి అట్లాగే ఆ పాదముల మీద ఒరిగిపోయి ఉండిపోయాడు. కొంతసేపు ఆనందం అనుభవించి సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్, అది కూడా విచ్చుకున్నటువంటి తామర పువ్వు దుద్దు చుట్టూ ఉన్న నీటి బిందువులు ఎలా ఉంటాయో అలా చల్లగా ఉన్నటువంటి ఆయన పాదముల యొక్క ఆ సుగంధమును అనుభవించాడు. స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై, బ్రహ్మాదులకు లభ్యం కాదు ఈ ఆనందం, నేను అనుభవించాను ధ్యానంలో అంటున్నాడు భక్తుడు. శంకర భగవత్పాదులు అన్నమాట. అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, అది ఇక్కడ అనుభవించేది. పైకి చూసినవాడు ఆయన ఏమిటండి ఆ పూజ పిచ్చేళ్ళ అలా వంగుంటున్నాడు ఏమిటి, కూర్చుంటున్నాడు ఏమిటి అనుకుంటాడు. అందుకే మహాత్ములు చేసే పూజ చూడవద్దు అంటారు. ఎందుకంటే ఆయన మనసులో అటువంటి భావ తీవ్రత చేత ఉంటాడు. మనకది ఏమిటి అలా కదులుతున్నాడు, అలా ఉన్నాడు ఏమిటి, పిచ్చేళ్ళలోగో వెర్రాళ్ళలోగో ఉన్నాడు అనిపిస్తుంది. ఆయన దేనితో తాదాత్మ్యత చెంది పూజ చేస్తున్నాడో మనం పట్టుకోలేం. ఆయన మనసు అంత తొందరగా లగ్నం అయిపోతుంది, ఎందుకంటే దానికి అంత గొప్ప శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు పాదయోహపాద్యం కదా, ఇప్పుడు అలా ధ్యానంలో ఆయన ఎంతోసేపు అనుభవించి భార్యని పిలిచి బంగారు పళ్ళెంలో మల్లెపూలు, జాజిపూలు, సింహాచలం సంపంగిలు, తెల్ల తామరలు, ఎర్ర తామరలు, నల్ల తామరలు పేర్చి పళ్ళెం తెమ్మన్నాడు. ఆమె పళ్ళెం పట్టుకొచ్చింది. పాదపీఠం మీద ఈశ్వరుడి పాదాలు, అమ్మవారి పాదాలు ఉన్నాయి. అయ్యా మీ పాదములు కడుగుతాను, మీ మెత్తటి పాదములవి, ఎంత గొప్ప పాదములు, అందరూ భయపడిపోయేటటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలాన్ని తన్నిన పాదం. అదే సామాన్యమైన పాదం కాదు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకర్లు. ఆ పాదములు ఆ పళ్ళెంలో ఆయన పువ్వులలో 2 పాదములు పెడితే ధర్మపత్ని కలశతో నీళ్లు పోస్తే ఇప్పుడు ఆ పాదములు 4 కూడా నీళ్లలో ఆ పిక్కల వరకు మునిగితే పంచ తడిసిపోకుండా పరమేశ్వరుడు అమ్మవారు చీర పంచ కొద్దిగా ఎత్తి పట్టుకుంటే ఇప్పుడు తన కుడి చేత్తో 4 పాదములు కడిగాడు. శంకరులే అంటారు సౌందర్యలహరిలో, కదావా త్వాం పాదములు కడిగినటువంటి నీరు తవ చరణ నిర్నేజన జలం. అమ్మా నీ పాదములు కడిగిన నీరుందే, అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటిలో ఉన్నటువంటి లాలాజనం ఎటువంటి ఎరుపు రంగులో ఉంటుందో ఆ తల్లి పాదములకు ఉన్నటువంటి ఆ లత్తుక పసుపు అవన్నీ నీళ్లల్లో కరిగిపోయి పరమశివుడి పాదాలకు ఉన్నటువంటి గంధం కరిగిపోయి సువాసనతోటి ఎరుపు రంగులో ఆ పాదోదకం అంతా పళ్ళెంలో నిండి ఉంది. నా ఎడంచేత్తో ఉద్ధరణితో తీస్తానా,
అంత పరమ పవిత్రమైంది కుడి చేత్తో తీయాలి. కుడి చేత్తో తీసి కుడి చేతిలో ఎలా పోసుకుంటానో అందుకు ధర్మపత్ని. ఆమె పక్కన ఉన్నదా లేదా సంబంధం లేదు, మనసు చేత ఉన్నది. ఆమె ఇప్పుడు ఉద్ధరిణితో పళ్ళెంలో నీళ్లు పాదాలకి తగిలేటట్టుగా తీసి ఆయన కుడి చేతిలో వేసింది. ఆయన కళ్ళకద్దుకొని ఆ నీళ్లు లోపలికి పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే అవి ఎటువంటి పాదోదకం అది. ఆ పాదోదకం పుచ్చుకున్నవాడెవరో వాడికి తిరుగులేని సరస్వతీ కటాక్షం, తిరుగులేని జ్ఞాపక శక్తి, అంత గొప్ప మేధా సంపత్తి, వాడి శరీరం అంతా కూడా పూతము పవిత్రమైపోతుంది. అటువంటి చరణోదకాన్ని తాను పుచ్చుకుని చీకడుక్కుని ఇప్పుడు ఉద్ధరిణితో తీర్థం తీసి ధర్మపత్నికి ఇచ్చాడు. ఆమె 3 మాటలు పుచ్చుకుని చీకడుక్కుంది. ఇప్పుడు పాదములు పైకెత్తమని జాగ్రత్తగా తీర్థం పళ్ళెం తీసి పక్కన పెట్టి తన ఉత్తరీయం తీసి ఉత్తరీయంతో ఆ 4 పాదములు పొడిగా చక్కగా తుడిచాడు. తుడిచి ఇప్పుడు ఆ శంకరుడి యొక్క పాదములకు చందనాలంకారం చేశాడు. చేసి ఆ పాదములకు లత్తుక పెట్టాడు. అట్లాగే అమ్మవారి పాదాలకి పసుపు రాశాడు. రాసి అమ్మవారి పాదములకు లత్తుక అలంకారం చేశాడు. ఇప్పుడు ఆ పాదముల మీద ఇలా 2 గీతలు పెట్టి చుక్కబెట్టాడు. 4 వేళ్ల మీద లత్తుక అలంకారం చేశాడు. ఇక్కడేమో శంకరుడి పాదాలకి గంధం అలదపడి లత్తుక పెట్టాడు. అమ్మవారికి పసుపు రాసి లత్తుక పెట్టాడు. ఇప్పుడు ముందు తెల్లటి బియ్యపు గింజలు వేసి తర్వాత అమ్మవారి పాదాల మీద పసుపు, కుంకం, అక్షతలు పూజ చేశాడు. ఆ పాదాల వంక చూసి పొంగిపోతున్నాడు. ఎంతసేపు పట్టింది? నేను నోటితో గబగబా చెప్తేనే ఇంతసేపు పట్టింది. పాదయోహ పాద్యం సమర్పయామి అని తమలపాకుతో ఇలా అనేసి అయిపోయిందని కూడా అనొచ్చు. ఈశ్వరుడు దాన్ని తంతు అంటాడు. ఇదో అర్థం లేని విషయం. పూజ అనబడే గొప్ప నటన. మంత్రపుష్పం చెప్పడం వరకు చేసేటటువంటి ఉపచారములు స్వీకరించుట కొరకు నువ్వు ఇట్లాగే పీఠం మీద కూర్చుని స్వీకరించి నన్ను అనుగ్రహించదవుగాక అని అడగడం ఆవాహన. అసలు ముందు ప్రేమ భక్తి అక్కడ మొదలైతే దాని యొక్క విస్తరణ తంతువుగా వెళ్ళడం పూజ అంటారు. ఒక్కొక్కసారి మనసు నిలబెట్టడానికి మనసు చేత వ్యాయామం చేయిస్తారు పూజలు. వ్యాయామం మనసుకు ఉండడం ఏమిటండి అని మీకు అనుమానం రావచ్చు. అంగపూజ అని ఉంటుంది. అమ్మవారిగా చూస్తే భగవంతుణ్ణి తల నుంచి పాదముల వరకు చేస్తారు. పురుషుడిగా చూస్తే పాదముల నుంచి తల వరకు చేస్తారు. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రం చూడండి. అమ్మవారిని తల దగ్గర మొదలుపెట్టి చిట్ట చివర పాదముల దగ్గరికి వస్తారు. పురుషస్వరూపంగా చెప్తే పాదముల దగ్గర మొదలుపెట్టి తల వరకు చెప్తారు. అది చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే పాదముల దగ్గర మొదలుపెట్టి పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అని ఏదో జానుని పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, భుజౌ పూజయామి, హస్తౌ పూజయామి, కంఠం పూజయామి, చుబుకం పూజయామి, ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, కర్ణౌ పూజయామి, శిరః పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇది చెప్తూ కళ్ళు మూసుకొని ఇలా వేస్తూ ఉంటే మీకు పాదౌ పూజయామి అంటే నోటితో అన్నదాన్ని మనసు అంత వేగంగా చూడాలి. పాదౌ పూజయామి అంటే మనసుతో చూసి పాదముల మీద పడాలి. గుల్భౌ పూజయామి అంటే పిక్కల మీద పడాలి. ఏదో జానుని పూజయామి మోకాళ్ళ మీద పడాలి. ఉరుం పూజయామి తొడల మీద పడాలి. నాభిం పూజయామి బొడ్డు మీద పడాలి. ఉదరం పూజయామి పొట్ట మీద పడాలి. వక్షస్థలం పూజయామి గుండెల మీద పడాలి. చిట్ట చివరికి శిరః పూజయామి తల మీద చేయాలి. సర్వాణ్యంగాని పూజయామి జాజిపూలు తల మీద వదిలిపెడితే ఎంత వేగంగా పాదముల మీదకు వచ్చి పడతాయో అంత వేగంగా తల నుంచి పాదముల వరకు మీరు చూడగలగాలి. ఎట్లా? మనసుతో. అందుకని అంగపూజ, అధ అంగపూజ. అధ అంటే తర్వాత అని. అధ అంగపూజ, అధాంగపూజ అంటుంటారు. అంటే అది దేని కొరకు అంటే మీ మనసు నిలబెట్టగలిగారా లేదా అన్నదాన్ని పరిశీలించుకోవడానికి మధ్యలో అంగపూజ చేయిస్తారు. ఒకరోజు కనీసం వారంలో ఒక్కరోజు నా మనసు భగవంతుడి మీద అట్లా నిలబడుతోందా, నేను భగవత్ స్వరూపాన్ని అలా చూడగలనా
అని తనకి తాను పరిశీలించుకోవడానికి అంగపూజ చేసి చూస్తారు. అంటే మనసులో నేను అట్లా భగవంతుని యొక్క రూపాన్ని పట్టుకున్నానా అన్నదాని కొరకు. అదే మనసు డస్సిపోతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే మీరు చెప్పిందే దాన్ని చేయమన్నారు అనుకోండి, దానికి చాలా బాధ. దానికి ప్రీతి ఉంటే చేస్తుంది. ప్రీతి ఉందనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఇందాక ఎంతసేపు చేసింది అంతసేపు చేస్తుంది. అలాగే హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, అర్ఘ్యం వేరు ఆచమనీయం వేరు. అర్ఘ్యం అంటే చేతి మీద నీళ్లు పోస్తారు. ఎందుకు పోస్తారు అంటే ఇక అంతకన్నా గొప్ప పూజ లోకంలో ఇంకోటి లేదు. ఎప్పుడైనా అయ్యా మీరు చాలా చాలా గొప్పవారు అని చెప్పవలసి వచ్చిందనుకోండి, రెండు చేస్తారు. ఒకటి అర్ఘ్యం ఇస్తారు, రెండు తాంబూలం ఇస్తారు. తాంబూలం అంటే డబ్బులు పెట్టమని కాదు నా ఉద్దేశ్యం. తాంబూలం అంటే 2 అరటిపళ్ళు, పోక చెక్కలు, తమలపాకులు ఇస్తారు. మహాభారతంలో విరాట పర్వంలో అర్జునుడు వచ్చినప్పుడు ఆయన యొక్క తేజస్సు చూసి ఉత్తరని పిలిచి విరాట మహారాజు గారు మొట్టమొదట తాంబూలం ఇప్పిస్తాడు. తాంబూలం ఇచ్చారు అంటే దానికి గుర్తు ఏమిటంటే మీరు ప్రదక్షిణ యోగ్యత కలిగిన వారు అని గుర్తు. ప్రదక్షిణ యోగ్యత అంటే దాని అర్థం ఏమిటంటే అయ్యా మీ తేజస్సు నా మీద పడి నేను ఉత్తీర్ణుడను కావాలి. నేను వచ్చిన పని పూర్తవడం నా వల్ల కాదు, మీ అనుగ్రహం ఉంటే దొరుకుతుంది. అది మీరు నా చేత చేయించండి అని. నాది కాదు గొప్ప, మీరు గొప్ప. ఇప్పుడు ఇది మాట్లాడటం లేదు, నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది. కానీ నా ప్రవచనం అయిపోయిన తర్వాత నేనే మాట్లాడాను అని ఇది అందనుకోండి, అందరూ ఏమంటారు, నోరు పోయి నువ్వు మాట్లాడడం ఏమిటి, ఆయన మాట్లాడింది గట్టిగా వినపడేటట్టు నువ్వు చేసావు అంతే అంటారు. ఈ మైకు నా ముందెంతో ఆయన ముందు నేనంతే. ఆయన మాట్లాడిస్తే మాట్లాడగలుగుతాను. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ కుర్చీ వేసి కూర్చోండి అన్నా, నేను వచ్చి ఇందులో కూర్చోకూడదు. అక్కడ స్వామి ఉన్నారు, నేను ఆయన గురించి చెప్తున్నాను. ఆయన అనుగ్రహం నా చేత పలికించి నన్ను పునీతుడిని చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రదక్షిణం చుట్టూ తిరిగి వస్తారు. చుట్టూ తిరగడం అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చాను అనుకోండి, వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు ఉంటాడు, వచ్చేటప్పుడు ఎడం చేతి వైపు ఉంటాడు. ఎప్పుడూ కుడి చేతి వైపు ఉన్నాడు అనుకోండి, నన్ను నువ్వు ఉద్ధరించగలిగిన వాడివి అని చెప్పినట్లు గుర్తు. నాకు ఆత్మోద్ధరణం చెయ్యగలిగిన వాడివి నువ్వు అని చెప్పవలసి వస్తే ప్రదక్షిణం చేస్తారు. అన్నిటికీ ప్రదక్షిణం చేయరు, కొన్ని కొన్ని కనపడితే ప్రదక్షిణం చేయాలి. గోవు ప్రదక్షిణం, ఎద్దు ప్రదక్షిణం, వేద పాఠశాల ప్రదక్షిణం, గోశాల ప్రదక్షిణం, పేలాల్లాంటి పరమ పవిత్రమైన పదార్థాలు కనపడితే వాటికి ప్రదక్షిణం చేస్తారు. పరమేశ్వరుడు ప్రదక్షిణం, గురువుగారు ప్రదక్షిణం, ఇవన్నీ కూడా ఆత్మని ఉద్ధరింపచేయగలిగినవి. అందుకని ప్రదక్షిణంగా తిరిగి వచ్చి కూర్చుంటారంటే చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఆయన కుడి చేతి వైపు ఉంటాడు. అంటే మీరు అధికులు, మీరు నా చేత సంకల్పాన్ని పూర్తి చేయించగలిగిన వారు కాబట్టి నన్ను మీరు ఉద్ధరించండి అని అడగడానికి చుట్టూ తిరుగుతారు. మీరు నన్ను ఉద్ధరించగలిగిన వారు, మీరు ప్రదక్షిణ యోగ్యులు కాబట్టి మీరు నన్ను రక్షించండి. ఇంకా ఇంతకన్నా గొప్పగా మీకు అగ్రపూజ చేయడం నాకు చేత కాదు. మీకన్నా నాకు రక్షకుడు, మీకన్నా నా కుటుంబానికి రక్షకుడు, మీకన్నా ఈ లోకానికి రక్షకుడు వేరొకడు లేడు, మీరే అందరికన్నా గొప్ప అని నేను చెప్తున్నాను అని చెప్పవలసి వస్తే చేతి మీద నీరు పోస్తారు. అందుకే మీరు మహాభారతం చదివితే ఉద్యోగ పర్వంలో ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మని పిలిచి రాజసూయంలో అగ్రపూజ చేస్తాడు. అగ్రపూజ అంటే పట్టుబట్టలు ఇట్టాడా లేకపోతే నగలేమైనా చేయించాడా అవన్నీ కాదు, అర్ఘ్యం ఇస్తాడు. అర్ఘ్యం ఇచ్చాడు అంటే కుడి చేతిలో నీళ్లు పోస్తారు. అర్ఘ్యం ఇవ్వడం అనేది మనసుతో చేసినప్పుడు ఈశ్వర మీరు నన్ను ఉద్ధరించగలిగిన వారు, చిట్ట చివరికి నేను మీలో కలిసిపోవడం కూడా మీ చేతిలోనే ఉంది, నన్ను మీరు సర్వకాలముల యందు పొదివి పట్టి కాపాడండి అని చెప్పడానికి ఆయన చేతిలో అర్ఘ్యం వేస్తారు. అర్ఘ్యం వేయడం అంటే తమలపాకుతో ఇలా అన్నా అర్ఘ్యం ఇచ్చానని అనుకుంటాడు, ఏమో మనసుతో చేయగలిగితే మంచి మాటే. బాగా చూడగలిగాడు అనుకోండి, ఆయన చేతికి పెట్టుకున్నటువంటి కంకణములు కణకణ కణకణ శబ్దం చేస్తాయి ఆయన చేయి చాపినప్పుడు. అక్రూరుడు భాగవతంలో దర్శనం చేస్తాడు, కదిలిన బాహు పద రవంబున క్రమము చూపెడువా అని అంటాడు. ఆయన యొక్క చేతులు కదులుతుంటే
ఆ చేతులకు పెట్టబడినటువంటి ఆభరణములు ఒకదానితో ఒకటి తగిలి అందులోంచి మంగళధ్వనులు వస్తాయి. ఆ చెయ్యి ఇలా ఆయన చాపాడనుకోండి, ఆ ఉంగరాలు, ఎర్రటి చెయ్యి, ఆ కంకణాలు, ఇన్ని ఉన్నటువంటి ఆ చేతిలో మీరు నీరు పోసి మీ ఉత్తరీయంతో ఆయన చేతి కింద మీ ఎడం చెయ్యి వేసి అరిచేతిని మీ ఉత్తరీయంతో తుడిచారనుకోండి పొడిగా ఉండేటట్టు, అది అర్ఘ్యం. అక్కడ మనసు చాలాసేపు నిలబడవచ్చు. ఆ చెయ్యి తీసి మీ తల మీద పెట్టుకుని మీరు పరవశించిపోవచ్చు. మీరు పెట్టుకోలేరు, ఆయన అనుగ్రహించాలి. స్వామి మీ చెయ్యి నా తల మీద పెట్టండి అంటే ఆయన ఉంగరాలు తగిలేటట్టుగా ఆయన తల మీద చెయ్యి పెట్టి ఉంచాడనుకోండి, ఆ చెయ్యి అలా పెట్టినప్పుడు మీరు ఆనందపడిపోతూ చాలాసేపు ధ్యానంలో సంతోషాన్ని పొందవచ్చు. అప్పుడు ఆ ఉపచారం చాలాసేపు పడుతుంది. మీకు మనసు నిలబడిందా లేదా అన్నదాన్ని బట్టి పూజ ఉంటుంది. మీకు మనసే నిలబడవలసిన అవసరమే లేదు అనుకుంటే పూజని ఒక పాఠం కింద అప్పజెప్పి 10 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. మనసు నిలబడలేదు కానీ స్తోత్రాలు, పాఠాలు, బోల్డ్ అన్ని పదార్థాలు ఇన్నింటితోటి 2 గంటలు చేశాడు. ఈశ్వరుడు అన్నాడు, ఈ 2 గంటల్లో నీ మనసు ఎంతసేపు నిలబడి చూసింది? ఏ ఉపచారం చేసినప్పుడైనా నిజంగా నా అంగప్రత్యంగాల వంక చూసిందా? అట్లా ప్రేమని చూపించావా నా మీద? దేనికి పూజ? ఎందుకు ఈ రొట్ట? నాకు అక్కర్లేదంటాడు. మీరు ఎంతసేపు చేశారు కాదు, మీ మనసు ఎంతసేపు నిలబడింది, ఎన్ని ఉపచారములకు నిలబడింది అన్నది నిజమైతే ఒక్క ఉపచారము చేత కూడా తరించిపోతాడు మనిషి. అందుకే పూజ అంత గొప్పదైంది. మనుష్య జన్మ తరించిపోవడానికి, ధ్యాననిష్టయందు మనసు ప్రవేశించి నిలబడిపోవడానికి పూజ కారణమవుతుంది. అయితే ప్రారంభంలో ఏమవుతుంది అంటే మనసు మాట వినదు. ఏమిటో నువ్వు ఈ పాదాలంటావు, గోళ్ళు అంటావు, ఉపరితలాలంటావు, అరికాళ్ళు అంటావు, ఇవన్నీ చూడమంటావు, ఏమిటో శ్లోకం చెప్తావు, అదంతా గుర్తు తెచ్చుకోమంటావు, ఇదంతా ఎక్కడవుతుంది అని దానికి విసుగొచ్చి దానికి ఇష్టమైంది ఏదో దాని దగ్గరికి అది పోతుంది. మీరు దాన్ని కోపడ్డారనుకోండి, నువ్వు వింటే ఇంకా నా మాట వినవు, నా కర్మ, నా బతుకు ఇంతే, నా మనసు నిలబడదు. ఆయనేమో ఏదో పాద్యం అంటాడు, అర్ఘ్యం అంటాడు, చెయ్యి అంటాడు, పాదం అంటాడు, కాలు అంటాడు, ఇవన్నీ నాకేమో కనపడవు, ఇంకా నా బతుకు ఇంతే అని మీరు విసుగు చెంది మనసుతోటి దెబ్బలాడకూడదు. మనసుని ఎప్పుడు పసిపిల్లవాణ్ణి ఎట్లా అనునయం చేస్తారో అట్లా అనునయం చేయాలి. ఓ నువ్వు వెళ్ళిపోయావా, బెంగ పెట్టుకోకు, ఇది ఈ జన్మలో లక్షణం కాదు, నేనే నీకు అలవాటు చేశాను, కోట్ల జన్మల నుంచి నువ్వు ఇలా స్వతంత్రంగా తిరగడం అలవాటు చేసేసాను. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక ఆయన కుక్కని పెంచాడు. ఆయన కార్యాలయం నుంచి తిరిగి వచ్చే వాహనం దిగగానే ఆ పెంపుడు కుక్క వచ్చి ఆయన మీదకి ఎక్కేసి ఆయన మూతి నాకేసి, బుగ్గలు నాకేసి, కంఠం నాకేసి, ఒళ్ళంతా నాకేసి కుయ్యమంటూ ఆయనతో వచ్చేసేది. ఎవరో పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు. ఏమయ్యా, కుక్కని పెంచద్దని నేను అనను, కుక్కని పెంచు, కానీ కుక్కల అలాజనంలో భయంకరమైన సూక్ష్మక్రిములు ఉంటాయి, దానికి ఏదైనా వ్యాధి సోకి ఉంటే నీకు తెలియదు కదా, కుక్కతో నాకించుకోవడం ఏమిటి? కుక్కని ప్రేమగా చూడు, కానీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అన్నాడు. ఆయనకు ఆ మాట నచ్చింది. ఆ మర్నాటి నుంచి ఆయన కుక్కొచ్చి మీద పడితే ఒక్కటి మూతి మీద కొట్టి దూరంగా ఉండన్నాడు. వెడుతుంది ఆ కుక్క, మొదట వెడుతుంది కానీ ఏడుస్తుంది, ఎందుకంటే దూరంగా ఉండమంటున్నాడని. ఒక 15 రోజుల పాటు యజమాని మూతి మీద కొట్టి అలా కూర్చో ప్రేమగా చూస్తాను, మీద పడక నాకకు అని అలవాటు చేశాడు అనుకోండి. 15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత కుక్క నేను యజమాని మీద పడకూడదని నడుము కదిలిపోయేటట్టుగా తోక ఊపి దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. ఒక కుక్కకి అలవాటు మారడానికి ఒక నెల్లాళ్ళలో ఎంతో సాధన అవసరమైంది. ఒక గిత్తదూడ బండికి ఉండేటటువంటి కాడి కింద మెడ పెట్టమంటే బండి ఎత్తి పట్టుకుని దూడకి మెడ పట్టడం అలవాటు చేయడానికి రైతు ఎంతో సాధన చేయిస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎద్దు అక్కడ పడుకుంటుంది. ఈయన బండి ఎత్తి పట్టి రా అని కూడా అంటాడు. అనగానే అది లేచి వచ్చి మెడదాని కింద పెట్టి నించుంటాడు. సాధన చేత అయింది. అదే భగవద్గీతలో స్వామి అంటారు, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. నువ్వు అభ్యాసం చెయ్యి, మనసుకి శిక్షణ ఇస్తే అలవాటు అవుతుంది.
తామ్రోదరుద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్రనీలౌ విద్యున్నఖాంసుభిరుదస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే అని. వెంకటేశ్వర స్వామి పాదాలు అడుగున ఎర్రటి కాంతులతో ఉంటాయి, పైన నల్లగా ఇంద్రనీలమణులను తిరస్కరించే కాంతితో ఉంటాయి, గోళ్ళు తెల్లగా చంద్రుణ్ణి తిరస్కరించేటట్టుగా ఉంటాయి, అరికాళ్ళు ఎరుపు రంగులో మణులను తిరస్కరించేటట్టు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎరుపు నలుపు తెలుపు 3 రంగుల కాంతులు కలిసిపోయి కొత్త కాంతి వస్తూ ఉంటుంది. మీకు పాదములు కనపడతాయేమో, ధ్యానంలో అయితే 3 కాంతులు కలిసిపోయిన కొత్త కాంతి కనపడుతుంది. అది మనసు చేత దర్శించాలి. మనసుకున్న లక్షణం, నువ్వు ఇవన్నీ చెప్పి కూర్చోబెట్టి ఇవన్నీ చూడంటే ఇక్కడ లేనివన్నీ నువ్వు ఊహ చేసి చూడు అంటే నేను చూడను, నాకు అటు ఇటు పోవడం అలవాటు. ఎందుకంటే దాన్ని అపారమైన వేగం, ఇంకా అంత వేగం వాయువుకి తప్ప వేరొక దానికి ఉండదు. అది ఇక్కడ ఉంటుంది, కాకినాడ వెళ్ళిపోతుంది. అందుకే ప్రవచనం చేయడం కూడా ఒక తపస్సు, వినడం కూడా ఒక తపస్సు. ఎందుకనంటే దృష్టిని దాని మీదే పెట్టి మాట్లాడితే మనసు దాని మీదే లగ్నమైంది కాబట్టి అది తపస్సు అయింది. శృణ్వంతపః, 1 గంటన్నర సేపు మనసు కదలకుండా దాని మీదే పెట్టి విన్నాడు, అది తపస్సు అయింది. ఎందుకనంటే మనసు దాన్ని చూస్తూ వింటోంది. అలా చూస్తూ విన్నదేదో అది తపస్సు అయింది. తపస్సే మనిషి తరించడానికి కారణమవుతుంది. కాబట్టి భగవంతుని విషయంలో ప్రారంభంలో మీరు మనసుని గదమాయించారనుకోండి, నువ్వు చూడు, నువ్వు చెయ్యి, నువ్వు కడుగు అన్నారనుకోండి, అది విసిగెత్తిపోతుంది. విసిగెత్తిపోయి ఇదేమిటి, కొత్త పూజ ఏమిటి, ఎల్లరేమిటి, ఇదంతా ఏమిటి అని చెప్పి 2వ రోజు పూజ అంటే పారిపోతుంది, అది రాదు. అట్లా కాకుండా ఉండాలి అంటే మీరు అనునయం చేయాలి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పైకెత్తాలి. అందుకే పూజలో ఏం చేస్తారంటే రాజోపచారాలు చేస్తారు. రాజోపచారముల యందు ఏముంటాయి? ఛత్రం ధారయామి, ఈశ్వరుడికో గొడుగు పడతారు. గొడుగు పట్టి ఈశ్వర మీరు లోకానికి గొడుగు, మీరు గొడుగు కిందకు ఉండడం అంటే నేను మీకు గొడుగు పట్టగలిగిన వాడను కాను, మీరు నన్ను గొడుగు పట్టి కాపాడండి. అందుకని ఛత్రం పట్టి చూపిస్తారు. మనసుకి కదలడానికి అవకాశం వస్తుంది. లేచి ఓ గొడుగు తీసి ఆయన మీద పెడతారు. చామరం వీజయామి, చామరీ మృగం యొక్క తోక వెంట్రుకలవి. వాటికి ఉన్న గొప్పతనం ఏమిటంటే బడలిక తీరుతుంది. చామరం మించి గాలి ఈశ్వరుడి మీదకి వస్తే ఈశ్వరుడికి బడలిక తీరుతుంది. ఆ బడలిక తీరడానికి చామరం వేస్తారు. గీతం శ్రావయామి, స్వామి మంచి పాట వినండి. అది ఏ పాట? సంగీతం వచ్చిన వాళ్ళు పాడినదై ఉండాలి. అటువంటి గీతాన్ని వేస్తారు. అక్కడ ఎవరో పాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ గీతమునందు ఏముంటుంది? హిమగిరి తనయే హేమలతే అని ఉంటుంది కీర్తన. అమ్మవారి గురించి ఉంటుంది. పాట వింటూ ఉంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక చిన్న విశ్రాంతి వస్తుంది. విశ్రాంతిలో అది భగవంతుణ్ణి చూస్తుంది. నృత్యం దర్శయామి, ఆయన ఒక కూతురో కోడలో ఎవరో వచ్చి నృత్యం చేస్తారు. అది బయట అయితే ఎవరైనా బయట వాళ్ళు వచ్చి నృత్యం చేస్తారు. ఇంట్లో ఎవరు చేస్తారు? భార్యకు వస్తే మంచిదే, లేకపోతే తనే చేస్తాడు. లేకపోతే కోడలో కూతురో ఎవరో చేస్తారు, మనవరాలు. చేసినప్పుడు కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం అని చేస్తోంది నృత్యం. నృత్యం చేస్తున్న కూతురు కనపడదు. కస్తూరీ తిలకం లలాట ఫలకే, కస్తూరి తిలకం పెట్టుకున్నటువంటి నొసటి భాగం కలిగినటువంటి కృష్ణ పరమాత్మ, వక్షస్థలే కౌస్తుభం, వక్షస్థలంలో కౌస్తుభమని ధరించినవాడు, నాసాగ్రే నవమౌక్తికం, ముక్కు చివర ముత్యం ఉన్నటువంటి వాడు, కరతలే వేణుం, చేతులలో వేణువు పట్టుకున్నవాడు. ఆమె నృత్యం చేస్తున్న ఆమె యందు ఆయన కనపడుతూ ఉంటాడు అభినయంలో. అంటే మనసుకి కొద్దిగా విశ్రాంతినిస్తారు. బలవంతంగా ముందు పట్టుకోవడం అలవాటు లేదు కాబట్టి రాజోపచారముల యందు విశ్రాంతి కల్పిస్తారు. అందుకే భారతీయ సంగీత పరికరములు రాజోపచారంలో వాయించినప్పుడు పిడుగుల ధ్వనులు, మెరుపుల ధ్వనులు, ఉరుముల ధ్వనులు,
మనిషికి భయోత్పాతాన్ని కల్పించేవి పలకని వాద్యములే వాడతారు. వేణువు, వీణ ఇటువంటివన్నీ వాయిస్తారు. వీణ భగవత్ స్వరూపాలన్నిటికీ కూడా అంత ప్రీతిపాత్రం. ఎందుకంటే శృతి అంటే 100కి 100 పాళ్ళు శృతి పలికేది మెట్ల మీద ఏది అంటే వీణ. వీణ తర్వాత వేణువు. వీణ అంత ఖచ్చితంగా శృతి స్థానాలు మెట్ల మీద పలుకుతుంది. అందుకే అమ్మవారు కూడా ఎప్పుడు వీణ వాయిస్తూ ఉంటుందట. అందుకే వీణ వాయించడం వల్ల అంత ప్రశాంతత కలిగి మనసు అంత మెత్తతనాన్ని పొందుతుందిట. వీణావాద్యం వినగలిగిన, వీణ వాయించగలిగిన వాళ్ళ మనసు అంత శాంతంగా ఉంటుందంటారు. అందుకే కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ సాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.